హలో స్టూడెంట్స్, హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్చర్స్ బై హారిక. ఈరోజు ఈ వీడియోలో మనం 2Bలో 2 మార్క్స్ చెప్పుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో 15 సమ్స్ అయ్యాయి. ఇది కంటిన్యూషన్ 16th సమ్. చూడండి, 16th సమ్ ఏమి ఇచ్చారు? ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/cos hx ప్లస్ sin hx dx అని ఇచ్చారు. సో ఏమి ఇచ్చారు? ఇంటిగ్రల్ 1/cos hx ప్లస్ sin hx. మనకి ఏం తెలుసు? వీ నో దట్ cos hx is equals to formula ఏంటి? e power x plus e power minus x by 2. అవునా? మళ్ళీ ఇంకోటి ఏం తెలుసు? sin hx అంటే e power x minus e power minus x by 2. అంతేనా? ఇప్పుడు తీసుకున్నావు cos hx plus sin hx. ఇదే కదా డినామినేటర్లో ఉంది. సో cos hx plus sin hx ఏమవుతుంది? e power x plus e power minus x by 2 ప్లస్ sin hx అంటే e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై 2. ఇంతేనా? దీనికి ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం ఏమవుతుంది? 2. ఇప్పుడు ఏమొస్తుంది? e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x ప్లస్ e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x ప్లస్ e పవర్ మైనస్ x మైనస్ e పవర్ మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది? e పవర్ x ప్లస్ e పవర్ x అంటే 2e పవర్ x బై 2. 2 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? e పవర్ x మిగిలింది. cos hx ప్లస్ sin hx వాల్యూ ఎంత? e పవర్ x వచ్చింది. ఇప్పుడు దీంట్లో చూడండి, ఇచ్చిన ఫంక్షన్లో ఏమి ఇచ్చారు? ఇంటిగ్రల్ 1/cos hx ప్లస్ sin hx dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/cos hx ప్లస్ sin hx వాల్యూ ఎంత వచ్చింది? e పవర్ x dx. దీన్ని ఏమన్నా రాయొచ్చు? 1/e పవర్ x ఏమన్నా రాయొచ్చు? e పవర్ మైనస్ x dx. ఇంటిగ్రల్ e పవర్ x dx ఫార్ములా ఏంటి? e పవర్ x కదా. సో ఇది ఇంటిగ్రల్ e పవర్ మైనస్ x లో ఉంది, అంటే మైనస్ ఆఫ్ e పవర్ మైనస్ x ప్లస్ c. అంతే. నెక్స్ట్ 17th సమ్ ఏమి ఇచ్చారు? ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ x log x బై x dx అని ఇచ్చారు. సో మనం తీసుకోండి, గివెన్ i ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు? ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ x log x బై x ని డినామినేటర్ 2 టైమ్స్ కి సపరేట్ గా రాసుకోండి. ఏమొస్తుంది? 1/x ప్లస్ x log x బై x ఇంటూ dx. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది? ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1/x ప్లస్ log x dx మిగిలింది. సో మనకి ఇక్కడ తెలిసిన ఫార్ములా ఏంటి? ఫార్ములా చూడండి, వి నో దట్ ఇంటిగ్రల్ e పవర్ x f dash of x ప్లస్ f of x dx is equals to, దీని ఫార్ములా ఏంటి? e పవర్ x f of x ప్లస్ c. అంతేనా? మనకు తెలిసిన ఫార్ములా ఇదే కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ f of x అంటే ఏమవుతుంది? log x. log x కి డెరివేటివ్ ఏంటి? 1/x. అంటే హియర్ f of x is equals to log x. log x కి డెరివేటివ్ ఏంటి? f dash of x కదా. f dash of x అంటే ఏంటి? log x కి డెరివేటివ్ 1/x. ఇది ఫార్ములాలోనే ఉందో చూడండి, ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f dash of x ప్లస్ f of x dx. log x డెరివేటివ్ కదా. సో ఇది ఫార్ములాలో ఉంది కాబట్టి దీనికి ఏమన్నా రాయొచ్చు? e పవర్ x f of x ప్లస్ c కదా. చెప్పండి, i ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ x ఇంటూ f of x. f of x ఏంటి ఇక్కడ? log x. e పవర్ x log x ప్లస్ c. అంతే. నెక్స్ట్ 18th సమ్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/4 secant పవర్ 4 θ d θ అని ఇచ్చారు. రాసుకోండి, ఏంటి? గివెన్ ఇంటిగ్రల్ 0 to π/4 secant పవర్ 4 θ ఏమని రాయొచ్చు? secant స్క్వేర్ θ ఇంటూ secant స్క్వేర్ θ అని రాశాను. ఓకేనా? నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to π/4 secant స్క్వేర్ θ ప్లేస్ లో ఏమని రాయొచ్చు? 1 ప్లస్ tan స్క్వేర్ θ ఇంటూ secant స్క్వేర్ θ d θ. ఓకేనా? ఇప్పుడు ఈ సీకెంట్ స్క్వేర్ థీటాతో ఈ టైంని మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది? ఇంటిగ్రల్ 0 to π/4 1 ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా అంటే సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా ప్లస్ ఇంటిగ్రల్ 0 to π/4 tan స్క్వేర్ థీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా tan స్క్వేర్ థీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా. నెక్స్ట్ ఇక్కడ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? వి నో దట్ ఇంటిగ్రల్ f of x హోల్ పవర్ n ఇంటూ f dash of x dx is equals to ఏంటి ఫార్ములా? f of x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకేనా? ఇక్కడ f of x హోల్ పవర్ n అంటే సీకెంట్ స్క్వేర్ థీటా. సీకెంట్ స్క్వేర్ థీటాకి ఏంటి డెరివేటివ్? ఇంటిగ్రల్ tan కదా. సో దాన్ని బట్టి రాయండి,
ఇంటిగ్రల్ 0 టు ఇంటిగ్రల్ కాదు, సీకెండ్ స్క్వేర్ థీటాకి ఇంటిగ్రల్ ఏంటి టాన్ థీటా అంటేనా, టాన్ థీటా. దీనికి లిమిట్స్ అప్లై చేయండి 0 టు π/4 ప్లస్ దీన్ని ఫార్ములాలో రాస్తే ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ సీకెండ్ స్క్వేర్, దానికి ఇంటిగ్రల్ ఏంటి టాన్ థీటా. థీటా ప్లస్ హోల్ పవర్ n+1 కానీ n+2 ఉంది, n+2 పెట్టండి ఏమొస్తుంది 2+1 అంటే 3 tan cube theta by 2+1 3. దీనికి లిమిట్స్ 0 టు π/4. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయండి ఏమొస్తుంది, థీటా ప్లస్ లో ఫస్ట్ అప్పర్ లిమిట్ π/4 ఏమొస్తుంది tan π/4 మైనస్ ఇప్పుడు లోయర్ లిమిట్ 0 tan 0 ప్లస్ దీనికి లిమిట్స్ అప్లై చేయండి ఏమొస్తుంది tan క్యూబ్ π/4/3 మైనస్ tan క్యూబ్ 0/3. ఇంతే కదా లిమిట్స్ అప్లై చేస్తారు. దీన్ని సాల్వ్ చేయండి tan π/4 అంటే tan 45 1 మైనస్ tan 0 అంటే 0 ప్లస్ tan క్యూబ్ π/4 అంటే tan π/4 వాల్యూ 1 1 క్యూబ్ అంటే 1 1/3 మైనస్ tan క్యూబ్ 0 అంటే 0 0/3 0 ఏమొచ్చింది 1 మైనస్ 0 1 ప్లస్ 1/3 మైనస్ 0 అంటే 1/3 1 ప్లస్ 1/3 ఏమవుతుంది 4/3 అంతే. నెక్స్ట్ 18 సమ్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 టు π/4 సీకెండ్ పవర్ 4 θ d θ అని ఇచ్చారు. రాసుకోండి ఏంటి గివెన్ ఇంటిగ్రల్ 0 టు π/4 సీకెండ్ పవర్ 4 θ అని ఏమని రాయొచ్చు సీకెండ్ స్క్వేర్ θ ఇంటూ సీకెండ్ స్క్వేర్ θ అని రాశాను ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 టు π/4 సీకెండ్ స్క్వేర్ θ ప్లేస్ లో ఏమని రాయొచ్చు 1 ప్లస్ tan స్క్వేర్ θ ఇంటూ సీకెండ్ స్క్వేర్ θ d θ ఓకేనా. ఇప్పుడు ఈ సీకెండ్ స్క్వేర్ థీటాతో ఈ టర్మ్ ని మల్టిప్లై చేయండి ఏమొస్తుంది ఇంటిగ్రల్ 0 టు π/4 1 ఇంటూ సీకెండ్ స్క్వేర్ థీటా అంటే సీకెండ్ స్క్వేర్ థీటా d θ ప్లస్ ఇంటిగ్రల్ 0 టు π/4 tan స్క్వేర్ థీటా ఇంటూ సీకెండ్ స్క్వేర్ థీటా tan స్క్వేర్ థీటా ఇంటూ సీకెండ్ స్క్వేర్ థీటా d θ. నెక్స్ట్ ఇక్కడ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి వి నో దట్ ఇంటిగ్రల్ f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x dx is equals to ఏంటి ఫార్ములా f of x హోల్ పవర్ n+1/n+1 ఓకేనా. ఇక్కడ f of x హోల్ పవర్ n అంటే సీకెండ్ స్క్వేర్ థీటా, సీకెండ్ స్క్వేర్ థీటాకి ఏంటి డెరివేటివ్ ఇంటిగ్రల్ tan కదా, సో దాన్ని బట్టి రాయండి ఇంటిగ్రల్ 0 టు ఇంటిగ్రల్ కాదు సీకెండ్ స్క్వేర్ థీటాకి ఇంటిగ్రల్ ఏంటి tan థీటా అంటేనా tan థీటా. దీనికి లిమిట్స్ అప్లై చేయండి 0 టు π/4 ప్లస్ దీన్ని ఫార్ములాలో రాస్తే ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ సీకెండ్ స్క్వేర్, దానికి ఇంటిగ్రల్ ఏంటి tan థీటా. థీటా ప్లస్ హోల్ పవర్ n+1 కానీ n+2 ఉంది, n+2 పెట్టండి ఏమొస్తుంది 2+1 అంటే 3 tan క్యూబ్ థీటా బై 2+1 3. దీనికి లిమిట్స్ 0 టు π/4. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయండి ఏమొస్తుంది థీటా ప్లస్ లో ఫస్ట్ అప్పర్ లిమిట్ π/4 ఏమొస్తుంది tan π/4 మైనస్ ఇప్పుడు లోయర్ లిమిట్ 0 tan 0 ప్లస్ దీనికి లిమిట్స్ అప్లై చేయండి ఏమొస్తుంది tan క్యూబ్ π/4/3 మైనస్ tan క్యూబ్ 0/3. ఇంతే కదా లిమిట్స్ అప్లై చేస్తారు. దీన్ని సాల్వ్ చేయండి tan π/4 అంటే tan 45 1 మైనస్ tan 0 అంటే 0 ప్లస్ tan క్యూబ్ π/4 అంటే tan π/4 వాల్యూ 1 1 క్యూబ్ అంటే 1 1/3 మైనస్ tan క్యూబ్ 0 అంటే 0 0/3 0 ఏమొచ్చింది 1 మైనస్ 0 1 ప్లస్ 1/3 మైనస్ 0 అంటే 1/3 1 ప్లస్ 1/3 ఏమవుతుంది 4/3 అంతే. నెక్స్ట్ 19 సమ్ ఏమి ఇచ్చారు ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ -π/2 టు π/2 sin స్క్వేర్ x cos పవర్ 4x dx అని ఇచ్చారు. ఇప్పుడు దీనికి మనకి తెలిసిన 2 ఫార్ములాస్ రాద్దాం. వి నో దట్ ఫస్ట్ ఫార్ములా ఏం తెలుసు మనకి ఇంటిగ్రల్ -a టు a f of x dx is equals to 2 ఇంటిగ్రల్ 0 టు a f of x dx. ఎప్పుడు ఇఫ్ ఇచ్చిన ఫంక్షన్ అంటే f of x ఈజ్ ఈవెన్ అయినప్పుడు ఓకేనా. నెక్స్ట్ మనకి తెలిసిన ఇంకో ఫంక్షన్ ఏంటి ఇంకో ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ 0 టు π/2 sin పవర్ mx
ఇంటూ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, దీని ఫార్ములా ఏంటి, సైన్ పవర్ ఎంఎక్స్ ఇంటూ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఇచ్చినప్పుడు ఏం రాసుకుంటాం, m-1/m+n ఇంటూ m-3/m+n and so on into n-1/n into n-3/n-2 into and so on. ఎప్పటిదాకా 1/2 వాల్యూ వచ్చే వరకు రాసుకోవాలి. 1/2 వచ్చిన తర్వాత ఇంటూ 5/2తో మల్టిప్లై చేయాలి. ఈ రెండు మనకి తెలిసిన ఫార్ములాస్. ఈ ఫార్ములా ఎప్పుడు, ఇఫ్ m and n ఆర్ ఈవెన్, m n అనేది ఈవెన్ అయినప్పుడు. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్. సో మనం ఈ టూ ఫార్ములాస్ ని అప్లై చేస్తాం. తీసుకోండి, ఏమి ఇచ్చిన ఫంక్షన్ i ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ -π/2 to π/2 sin square x ఇంటూ కాస్ పవర్ 4x dx అని ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫార్ములాలోకి అప్లై చేయండి. ఇంటిగ్రల్ -a to a f(x) dx. ఈ ఫార్ములా ఏంటి, 2 ఇంటిగ్రల్ 0 to a ప్లేస్ లో ఏముంది π/2 f(x) అంటే sin square x ఇంటూ కాస్ పవర్ 4x dx. ఇదేనా వచ్చింది. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx dx ఫార్ములాలో ఉంది. సో ఈ ఫార్ములా అప్లై చేయండి. m ప్లేస్ లో 2, n ప్లేస్ లో 4 అప్లై చేయండి. ఏమొస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ m ప్లేస్ లో ఏంటి 2 - 1/m ప్లస్ n అంటే 2 + 4 ఇంటూ నెక్స్ట్ ఏంటి m-3, m అంటే 2, 2 - 3 అంటే -1. సో నెగిటివ్ వాల్యూస్ రాకూడదు కాబట్టి ఇది ఇక్కడతో అయిపోతుంది. నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ n-1, n అంటే 4, 4 - 1/n అంటే 4 ఇంటూ n-3 అంటే 4 - 3/n-2, 4 - 2. నెక్స్ట్ టైం ఏమొస్తుంది, 4 - 5 వస్తుంది. 4 - 5 అంటే -1. సో నెగిటివ్ వాల్యూ వచ్చేస్తుంది. ఇంటూ మనం 1/2 వచ్చే వరకు రాసుకోవాలనుకున్నాం. సో 4 - 3 అంటే 1, 4 - 2 అంటే 2 అంటే 1/2. ఈ వాల్యూ మనకు 1/2 వచ్చేసింది కదా. సో 1/2 తర్వాత దేంతో మల్టిప్లై చేయాలి, π/2తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. ఇప్పుడు చేయండి, దీనికి ఏమొస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 - 1 1/2 + 4 6 ఇంటూ 4 - 1 3/4 ఇంటూ 4 - 3 1/4 - 2 2 ఇంటూ π/2. ఇదేనా వచ్చింది. 2 టేబుల్లో 4 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3 టేబుల్లో 6 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్లో ఏమున్నాయి 1 ఇంటూ 1 ఇంటూ 5 అంటే 5/, డినామినేటర్లో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. సో దీని వాల్యూ ఏమొచ్చింది 5/16 అంతే. నెక్స్ట్ 20 ఇచ్చాం. ఏంటి, ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ 1 + d2y/dx² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 + dy/dx హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏం రాసుకుంటాం, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏమిచ్చారు, 1 + d2y/dx² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 + dy/dx హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇదేనా ఇచ్చారు మనకి. సో ఇప్పుడు చూడండి ఏమిచ్చారు క్లియర్. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏంటి, dy/dx. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ d2y/dx². సో ఇక్కడ మనకి ఏం తెలుసు, క్లియర్లీ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఈజ్, మనకి హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏముంది, d2y/dx². ఇదే కదా హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. సో ఇక్కడ మనకి ఆర్డర్ ఏమవుతుంది, ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆర్డర్ వచ్చింది. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, 2 డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి రాడికల్ పవర్ ఉండకూడదు. సో 2 రిమూవ్ రాడికల్ పవర్ ఇన్ RHS. RHS లో రాడికల్ పవర్ ని రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 1 + d2y/dx² హోల్ స్క్వేర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి హోల్ స్క్వేర్ మళ్ళీ ఈజ్ ఈక్వల్స్ టు 2 + dy/dx హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇలా వచ్చింది. దీన్ని a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి స్ప్లిట్ చేసుకోవాలి.
సో ఇన్ ఎక్స్పాన్షన్ మనకి ఏమొస్తుంది, ద పవర్ ఆఫ్ d square y by dx square is, మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే d square y by dx square పవర్ ఏమొస్తుంది 4 వస్తుంది. సో దీన్ని బట్టి డిగ్రీ ఏమవుతుంది, డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఆర్డర్ 2 వచ్చింది, డిగ్రీ అనేది 4 వచ్చింది.